స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపని మీరు చదువుకున్నారా? దేవునితో ఈ దినాన్ని మీరు మొదలు పెట్టారా? ఎందుకంటే దేవునితో ఎవరైతే మరి ప్రతి దినము మరి ప్రారంభిస్తారో, ఉదయాన్నే లేవగానే ఆయన స్తుతిస్తారో, ఆయన ఘనపరుస్తారో, మరి వారికి దేవుడు తోడై ఉంటాడు, వారిని కనికరిస్తాడు. ఎందుకంటే నీవు దేవునితో మరి మొదలు పెడుతున్నావు. నీ యొక్క పనులతో కాను, అలాగే లోకంతో కానీ నీ దినాన్ని మొదలు పెట్టవద్దు. దేవునితో మొదలు పెట్టండి. తద్వారా నీకు క్షేమము, ఆశీర్వాదము, సమాధానము అని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 14వ వచనం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఐగుప్తుల కష్టార్జితమును కూసు వర్తక లాభమును నీకు దొరుకును. దీర్ఘ దేహులైన సెయాబ్యులను నీ యొద్దకు వచ్చి నీవు అరగుదురు. వారు నీ వెంట వచ్చేదరు. సంకెళ్ళు కట్టుకుని వచ్చి నీ ఎదుట సాగిలపడుదురు. నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు, మరి ఏ దేవుడును లేడు, ఆయన తప్ప ఏ దేవుడును లేడు అని చెప్పుచు నీకు విన్నపము చేసేదరు. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానము ద్వారా పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవుడు నీతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతూ నీకు ఇస్తున్న వాగ్దానం ఏమిటో తెలుసా? నీ మధ్యలో దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ మధ్యలో దేవుడు ఉన్నాడంటే నీతో ఉన్నాడు. పైన చెప్పబడినట్లుగా కూసు దేశస్థులు నీ ముందుకు వచ్చి సాగిలపడతారు. దీర్ఘ దేహులైన వారు నీకు మరి సొత్తగుతారు. అలా ఇంకేమంటాడంటే వారి యొక్క వర్తక లాభము నీకు దొరుకుతుంది. అంటే మరి దేవుడు నీతో ఉన్నప్పుడు, దేవుడు నీ మధ్యలో ఉన్నప్పుడు, అంటే నీ మధ్యలో అంటే నీతో ఉన్నప్పుడు ఇవన్నీ నీకు అనుగ్రహించబడతాయని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కనుక ప్రతి ఒక్కరూ దేవుడు మన మధ్యలో ఎప్పుడు ఉంటాడంటే మనము దేవుని దగ్గరగా జీవించినప్పుడు. దేవుని దగ్గరగా జీవించడం అంటే దేవునికి విధేయత, దేవుని మరి మాటలకు నువ్వు లోబడినప్పుడు, విధేయత చూపినప్పుడు, వాక్యాన్ని అనుసరించి నడిచినప్పుడు దేవుడు నీ మధ్యలో ఉంటాడు, నీతో ఉంటాడు. ఈ ఆశీర్వాదాలని నీకు దొరుకుతాయి. కనుక అన్య జనులే నీ దేవుడు తప్ప మరొక దేవుడు లేడని చెప్పే దినం ఒకటి రాబోతుంది. అలా రావాలంటే నువ్వు దేవుని దగ్గరగా జీవించు, ఈ ఆశీర్వాదాన్ని పొందుకో అని ఈ ఉదయాన్నే ఈ వాగ్దానం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ నిన్ను బలపరుస్తున్నాడు. కనుక ప్రతి ఒక్కరూ మేము ఇక్కడ బోర్డు సరిపోగా మరి ఒక చిన్న వాక్యమే రాసాం, కానీ ఈ వచనం మొత్తం చదవండి. యెషయా గ్రంథం 45వ అధ్యాయం మరి 14వ వచనం ద్వారా మరి ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. నీకు సకల ఆశీర్వాదములు నీవు అవుతాయి. ఎప్పుడంటే నువ్వు దేవుని దగ్గరికి జీవించినప్పుడు, నువ్వు దేవుని దగ్గరికి జీవిస్తే దేవుడు నీతో ఉంటానని వాగ్దానం నీతో ఉన్నప్పుడు దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు జరిగించి స్వస్థత, మరి ప్రతి విధమైన శోధన శ్రమల్లోంచి నిన్ను విడిపించి లేవనెత్తి ఘనపరిచి మరి నిన్ను బలపరుస్తాడని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరిస్తున్న వాగ్దానమును బట్టి నీకు స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా కావచ్చు, షేర్ చాట్ ద్వారా కావచ్చు, ఫేస్బుక్ ద్వారా కావచ్చు, నా తండ్రి నాయన ఎంతమంది అయితే వీక్షిస్తున్నారు వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చమని, ఈ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చాలండి. వారు నీకు దగ్గరగా జీవించి నీకు విధేయత చూపి నీకు కట్టడలు విధులు అనుసరించి నడిచేవారిగా ప్రతి ఒక్కరిని మీరు చేయమని తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఎంతమంది ఏ శ్రమలతో ఉన్నారు, ఇబ్బందులతో ఉన్నారు నా తండ్రి, వాళ్ళందరినీ విడిపించమని ప్రార్థిస్తున్నాను. యవనస్తులకు చక్కటి సంబంధాలను గ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. గర్భాలను బట్టి గర్భాలను దయచేయండి.
ఎవరన్నా రోగులుంటే వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ముఖ్యంగా తండ్రి చంటి బిడ్డలు మొదలుకుని వృత్తుల వరకు నీ కాపుదలు ఉంచండి. అలాగే తండ్రి ఎంతమంది ప్రజలు నేను చిన్న బిడ్డలు తండ్రి అంగవైకల్యాలతో పుడుతూ నాయన ఆయా లోపాలతో పుడుతూ ఉన్నారో నాయన వారందరినీ కూడా కనికరించమని నాయన వారందరికీ మంచి ఆరోగ్యము, ఎదుగుదల, తెలివితేటలో బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి మీ చిత్తం వారి పట్ల జరిగించమని, అలాగే నా తండ్రి దినం పెళ్లి రోజుగా పుట్టినరోజు కానీ జరిపించుకున్న ప్రతి బిడ్డకి క్షేమాన్ని, సమాధానాన్ని, సంవత్సరం అంతా దయకిరీటం ఉంచమని, దీవించమని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభువా ఈ దినం బిడ్డలు చెయ్యి ప్రయాణాలు, ప్రయత్నాల్లో, రాకపోకల్లో సమస్తంలో మీరే తోడండి మాయి పొందమని, ఈ దినం బిడ్డలు అందరికీ ఆశీర్వాదకరంగా ఉంచమని యేసు నా పెట్టాడుచున్నామా పరమ తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారని నేను నమ్ముతున్నాను. కనుక ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.